ఏటైందిరా? ఏంటన్నా కొట్టేశారా? దెబ్బలేడురా? కొట్టారా? కొట్టారా? జనం కొట్టారన్నా. జనం కొట్టారా? ఎందుకురా? ఇది పాట పాడితే కొట్టారన్నా. పాట పాడితే కొట్టారా? అవునన్నా. పాడేనరా? మొన్న మా పండగ అయినప్పుడు ఎమ్మెల్యే గారు పాట పాడితే అందరూ చప్పట్లు కొట్టారా? లేదన్నా, దెబ్బలే కొట్టారా. దెబ్బలు కొట్టారా? ఎమ్మెల్యేలు పాడితే చప్పట్లు కొడుతున్నారు, నేను పాడితే దెబ్బలు కొడుతున్నారన్నా. పాట పాడితే ఎందుకురా దెబ్బలు కొడుతున్నారన్నా? అన్న ఎలక్షన్ లో పాడేనా? నీ జీపేకి పాడేనా? అందరూ చప్పట్లు కొట్టారా? ఇప్పుడు మన నన్ను కొడుతున్నారన్నా. ఏం పాడావురా? అన్న ఏ పాట పాడతానన్నా, నాకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి నాతో తిరుగుతున్నా, తెలీదా? నేను సందర్భం చూసి నా మనసులో స్పందిస్తే ఏ పాట వస్తే పాడేస్తానన్నా. నీకు తెలియదేటన్నా? ఎలక్షన్ లో ఏ పాట పాడినా చప్పట్లు కొట్టారన్నా. అప్పుడంటే వేసారన్నా. జనసేన పాటలు నువ్వు సాలువు కప్పేవన్నా ఎలక్షన్ లోనే. మరి ఇప్పుడేమో కొట్టేస్తున్నారన్న పాటలు పాడుతుండే. అవును, అప్పుడంటే పార్టీ పాటలు పాడావు, ఇప్పుడేం పాటలు పాడావురా? అన్న మొన్న వినాయక చవితికి మన గాజువాకలో పెద్ద బొమ్మ పెట్టారు కదా. పెద్ద బొమ్మ పెట్టారు కదా రాష్ట్రంలో. పెద్ద బొమ్మ అదే మన పలాసీన్ గారు. వాళ్ళ మెసేజ్ వచ్చింది సెల్లోనే, ఎమ్మెల్యే గారు వస్తున్నారు, అందరు రావాలని. పరిగెట్టండి, మెసేజ్ పెడుతుంటారు. పరిగెడతానా బొమ్మ బ్రహ్మాండంగా ఉందన్న. బ్రహ్మాండంగా ఉందన్న. చూసి ఆగలేకపోయినన్నా. అందరూ ఉన్నారు అక్కడ, చూసి ఆగలేకపోయినన్నా. పాడేసానన్నా. పాడేసానన్నా. అన్నా దేవుని చూసి పాడానన్నా. ఉన్నావా అసలున్నావా, ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అన్నా. ఉన్నారనే కదరా భగవంతుడు ఫోటోలు బొమ్మలు అయి పెట్టుకొని పూజ చేస్తారు. అక్కడికి వెళ్ళి మళ్ళా ఉన్నావా అంటావేట్రా? నా గుండె స్పందించిందన్న. స్పందించడం ఇదేట్రా? గుండె దేవుని చూసి పాడేశానన్నా. కాదు, దగ్గరికి వెళ్ళి నువ్వు ఉన్నావా కళ్ళు మూసు కొట్టరేంటి? కొట్టేశారా? మరి కొట్టేశారు. పల్లసీని గారు అలా నన్ను కొడుతుంటే చూడనట్టు వాళ్ళకి వెళ్ళిపోయారు. ఆయన అంతే సైలెంట్ గా ఉంటాడు ఆయన. ఎప్పుడు నన్ను చూడకుండా వెళ్ళిపోయారు. అదంతా వెళ్ళాను కదా, మన మనోడే కదా అన్న. ఏది నాకు అన్న అలాగా ఎలా పడితే అలా పాడకూడదురా అన్న. నాకు నేను పాడాలనిపిస్తుంది అన్న. నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడాను? బ్రహ్మాండంగా పాడావు. నువ్వు గెలిచిన రోజు ఎలా పాడాను? నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎలా పాడాను? మరి ఇవాళ ఎందుకు కొడుతున్నారే? కొట్టేస్తున్నారని నాకు తెలియదు అన్న. మన అంత ఎందుకు, మన సత్యనారాయణ కూతురు పెళ్ళి అయింది కదా మరిపాలెంలో. సత్యనారాయణ కూతురు పెళ్ళి నువ్వు రాలేదు. గణబాబు గారు కానిస్టెన్సీ. నువ్వు రాలేదేట వేళ వచ్చాను కదా. పెళ్లి అయిపోయిన తర్వాత వచ్చావు. మేము పెళ్లికి ముందు వెళ్ళామన్నా. పెళ్లికి వెళ్ళామన్నా క్యూలోని. నేను పెద్దోళ్ళతో పాటు ఎమ్మెల్యేతో పాటు అక్షంతలు వేద్దామని వెళ్ళానన్నా. లైన్ లో నిలబడి వెళ్ళేస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూశానన్నా. అన్నా అది చూసి ఇలాంటి స్టేజ్ మీద బ్రహ్మాండమైన పెళ్లి చేశారు. వైజాగ్లో ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారు. వైజాగ్లో ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారు. చూసావు కదా, తర్వాత వెళ్ళి చూసావు అన్నా. పెళ్లి కొడుకుని చూశానన్నా. పెళ్లి కొడుకు ఎలాగ ఉన్నాడు తెలుసానా అన్నా? నల్లగా తారు డబ్బాలే ఉన్నాడే. నెమ్మది చెప్తానే, నల్ల తారు డబ్బాలే ఉన్నాడే అన్న. పెళ్లి కూతురు ఉందన్న. పెళ్లి కూతురు రంపలాగా ఉంది. సరే బాగుందన్న. ఇద్దరును ఈడేమన్నా మంచి పాట పాడావు కదా. వాళ్ళిద్దరు చూస్తే పాట వచ్చింది నాకు. అందరూ ఉన్నారు పాట వచ్చాను. ఏం పాట పాడావు? వాళ్ళందరూ ఉన్నప్పుడు పాట వచ్చింది అన్న. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం అన్నా. ఏం పాట? పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం అన్నా. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం. ఓ కాలరాత్రికి చందమామకు. అన్నవరా నాయన, నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేసావు. నువ్వు నన్ను ఎలా తన్నారు తెలుసా? నువ్వు అక్కడ నువ్వు వచ్చుంటే నాకు ఈ బాధ లేదు కదా. నీతో పాటు నేను తన్నులు తినేవాడిని. ఏటాలంటే పుట్టినప్పటి నుంచి పెళ్లిలోకి వెళ్ళి పుట్టినప్పటి నుంచి వెనకాల తిరుగుతున్నా. ఎలక్షన్ తిరిగిపోయావే. ఎలక్షన్ కార్పొరేట్లు కానీ నీ ఎమ్మెల్యే అయిన వరకు నీకు అన్ని సాకిరీలు చేశానే. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసావు. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసామన్నా. ఏం పాట పాడావురా?
పాడకూడదు అలాగా అది ఏంట్రా కొట్టి తోసారన్న తోసి కొట్టి మామూలు తోయలేదురా అన్న తోసి అలా తన్నియాలరా నిన్ను ఏడు చేస్తాను నా టైం అన్న నా బాగోలేదు రైట్ టైం